అండి అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి అయితే మేము ముందుకు వచ్చానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, చాలామందికి అయితే ఎక్కుళ్ళు వస్తూ ఉంటాయండి. అవి ఎంత వాటర్ తాగినా తగ్గవు. పిల్లలకైతే మరీ ఎక్కువగా వాటర్ తాపలేము కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన ఇంట్లో పంచదార ఉంటుంది కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదారను నోట్లో వేసేసేయండి. ఎక్కుళ్ళు అనేది త్వరగా తగ్గిపోతాయండి. చాలామందికి అయితే విపరీతంగా వస్తుంటాయి, అస్సలు తగ్గవు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి, ఒక గిన్నె అయితే తీసుకోండి. ఒక చిన్న కప్పు గిన్నె, దాంట్లో 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేయండి. తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. రెండు బాగా మిక్స్ చేయండి. ఇలా రెండు బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, ఇలా పేస్ట్ మాదిరి అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి. ఎందుకంటే చెప్తాను ఇది. ఇంకా ఈ టిష్యూ పేపర్ని అయితే ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టిన తర్వాత ఈ టిష్యూ పేపర్ పైన ఇప్పుడు మనం కళ్ళు పెట్టుకున్న వంట సోడా వాటర్ వేసి కలిపినాం కదా, అదంతా ఇలా అప్లై చేయండి. బాగా టిష్యూ పేపర్ పైన ఇలా అప్లై చేసేయండి. మొత్తం మనం కలిపినదంతా అప్లై చేయండి. ఎక్కువగా కలుపుకుంటే రెండు టిష్యూ పేపర్ల పైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇప్పుడు చెప్తాను. దీన్ని తీసుకొని వెళ్ళేసి ఇలా అప్లై చేసిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మనం ఫ్రిడ్జ్లో వండిన కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తేనే ఒకలాంటి స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిష్యూని అయితే దాంట్లో పెట్టేసుకోండి. స్మెల్ అనేది అస్సలు రాదు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలాంటి చాపర్ ఉంటుంది కదా, ఇలాంటి చాపర్తో మనం ఆనియన్స్, తర్వాత టమాటాలు, వెజిటబుల్స్ ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాము. నేనైతే గోధుమ పిండి కూడా కలుపుతూ ఉంటాను. అలాంటప్పుడు ఇది ఒక్కొక్కసారి ముద్దు బారిపోయి బ్లేడ్ అనేది అస్సలు కట్ కావండి, అంటే షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దు బారిపోతాయి అన్నమాట. అప్పుడు మనం వీటిని అయితే ఇంకా బయటికి వెళ్ళేసి సానే పట్టేయలేము కదా. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోటి ఇలా అయితే షార్ప్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా, ఆ రోలుకు దంచేది ఇలాంటిది వస్తూ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనం కనుక ఇలా బాగా రుద్దేసినామంటే, ఒక 2-3 నిమిషాలు బాగా ఇలా రుద్దినామంటే బాగా పదునెక్కుతుంది అనమాట. మనకి ఇంకా బాగా పదునెక్కాలంటే దానిపైన ఉప్పు వేసి కూడా రుద్దొచ్చు. ఇలా రుద్దడం వల్ల షార్ప్నెస్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం వంకాయలు తరిగేటప్పుడు వంకాయలు మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు నల్ల పడుతూ ఉంటాయి. అలా నల్ల పడకుండా, చేదు రాకుండా ఉండాలంటే వంకాయలు వేసే నీళ్ళల్లో అయితే ఇలా ఉప్పు వేసి తర్వాత వంకాయలు కట్ చేసి వేసినామంటే వంకాయలు అనేది ఎంతసేపున్నా నల్లపడవు, చేదు రాకుండా ఉంటాయి. మనం ఉప్పు వేయకుండా అలానే వేసేసినామంటే నల్లబడిపోతాయి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఏంటంటే చూడండి, నేనైతే ఇది ఒక వారం రోజులది మీగడ అండి, అంటే పెరుగు పైన మీగడైతే తీసి పెట్టేశాను. ఇలా మనం పెరుగు పైన మీగడ తినం కదా, అది వేస్ట్ కాకుండా మనం ఇంట్లోనే నెయ్యినైతే తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ మీగడని నేను ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే ఒక 5 నిమిషాల నుంచి బయటికి తీసేసి తర్వాత ఇలా అయితే మిక్సీ పడుతున్నాను అనమాట. మనం మజ్జిగవంత చిలకాలంటే చాలా టైం పడుతుంది. టైం వేస్ట్ కాకుండా ఇలా సింపుల్గా త్వరగా చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని 1-2 నిమిషాలు మిక్సీ తిప్పేసినామంటే చూడండి, వెన్న అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, అస్సలు చేతికి కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో, పూసలుగా వచ్చింది. చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అంతా మొత్తం తీసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే పోసేసుకోవాలి. తర్వాత ఉండే మీగడని కూడా మళ్ళీ పట్టుకుందాము. చూడండి, కొద్ది మీగడకే ఎంత వెన్న వచ్చిందో కదా. ఇదైతే వారం రోజులదే అండి. ఇంకా మిగతాది కూడా పట్టేసుకుందాము. ఇలా మనము మజ్జిగవంతో చిలికి ఎక్కువ శ్రమ పడకుండా ఇలా ఈజీగా మిక్సీలో అయితే వేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మీగడను మిక్సీలో వేసేటప్పుడు వెన్నకు అది కూల్గా ఉండేటట్టు చూసుకొని, ఒకవేళ చల్లగా లేకుంటే కూల్ వాటర్ అయినా పోసుకొని మిక్సీ తిప్పండి. చూడండి ఎంత వెన్న వచ్చేసిందో. మనకు మిక్సీలో పడితే ఇంత వెన్న వస్తుందండి, అదే మజ్జిగవంతో చిలుకుతే ఇంత వెన్న అయితే రాదు. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. చూడండి, మన ఇంట్లో ఇలాంటి అయితే సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, అది మనం పాతగా అయినప్పుడు ఇలా వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు పడేయద్దండి. దీనివల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ని అయితే తీసుకొని మనకి ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకు చిన్న చిన్న పీసెస్ అంటే చెప్తాను. వీటి వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి. నేనైతే ఇప్పుడు ఒక టిప్ని అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటినైతే ఈ టిష్యూ పేపర్స్ని అయితే చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. దీన్ని ఊకే ఇలా నలిపేసినామంటే అది ముద్ద మాదిరి అయిపోతుంది అనమాట. ఎక్కువ శ్రమ పడకుండా ఊకే ఇలా అనేసినామంటే వచ్చేస్తుంది. చూడండి, ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకున్న వీటిని ఎందుకు యూజ్ చేయాలంటే చెప్తాను. మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తుంటాయండి. దీని ఇక్కడ చివర్లో అంటే మూతి దగ్గర అయితే మరీ ఎక్కువగా స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు ఇలా ఈ సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసుకొని
దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని బాగా షేక్ చేయండి. చూడండి ఇలా బాగా షేక్ చేసినామంటే ఒక 5 నిమిషాలు ఇలానే చేయండి. దాంట్లో ఎక్కడైనా ఏమన్నా అతుక్కొని ఉన్నా ఎక్కడైనా మట్టి పేరుకొని ఉన్నా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బాల్స్ వేసినాం కదా, ఈ సిల్వర్ ఫాయిల్ పేపర్స్వి బాల్స్ వేసినాం కదా, అవి ఇక ఎక్కడ ఉన్నా కూడా ఆ రఫ్దానానికి అనేది మొత్తం వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా వస్తుంది. తర్వాత వాష్ చేసుకున్నామంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.